సో రాజమండ్రి ఫుడ్ పిరమిడ్కి వెళ్ళామని చెప్పాము కదా, అప్పుడు అక్కడ తీసిన వీడియో అనమాట. ఐ థింక్ ఇదైతే మొత్తం కొంచెం చాలా వరకు కూడా చెరియే తీసాడనమాట వీడియో. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎక్కడ స్పైసీనెస్ అనేది లేదనమాట. పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఎక్కడికన్నా బయట రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేయాలి అంటే కనుక పిల్లలకి సెపరేట్గా చెప్పాలి, నా కోసం నేను సెపరేట్గా చెప్పుకోవాల్సి వచ్చేదనమాట ఆర్డర్ ఏదైనా సరే. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అంత స్పైసీగా తినేవాళ్ళు కాదనమాట. బట్ ఇక్కడ మాత్రం స్పైసీ లెవెల్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల దే హ్యాడ్ హ్యాపీలీ అనమాట. వాళ్ళు కూడా హ్యాపీగా తినేశారు రైస్, బిర్యానీ అదంతా కూడాను. అండ్ లాస్ట్లో వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చాలానే ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి తీసుకున్నాను, అది కూడా తినేశారు. ఆ తర్వాత నెక్స్ట్ చెర్రీ బాగా బయటికి వెళ్ళినప్పుడు అడిగేది ఏంటంటే ఫ్రైడ్ రైస్ అడుగుతాడనమాట. దట్టు వైట్గా ఉండాలి, అందులో ఎలాంటి సాసెస్ అట్లాంటివి ఏమి వేయకుండా ప్లెయిన్గా ఉండాలన్నమాట ఆ ఫ్రైడ్ రైస్ అనేది. అది మాత్రం వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. తినిపించడం దగ్గర కొంచెం ఇదైంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అటు ఇటు దూకుతూ ఆడుకుంటూ రెస్టారెంట్ మొత్తం వాళ్ళదే అన్న టోన్ చేసుకుని ఆడుకున్నారనమాట. అదొక్కటే కొంచెం ఇదైంది. బట్ తినేసిన తర్వాత చెప్పాను కదా, బయటికి వెళ్ళి మాత్రం హ్యాపీగా ఆడుకున్నారనమాట. మేము తింటున్నంతసేపు వాళ్ళు ఒక్కళ్ళే ఆడుకున్నారు. బికాజ్ కొంచెం సెక్యూర్డ్గానే ఉంది బయట. బట్ అలా అని చెప్పి మనం కూడా వదిలేలేం కదా పిల్లల్ని. సో మేము కూడా ఫాస్ట్గా తినేసి బయటకు వచ్చామన్నమాట. అక్కడ పిల్లల కోసమే కాదు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ ఇలా ఒక పబ్లిక్ ప్లేస్లో హ్యాపీగా ఉయ్యాలు ఊగామన్నమాట. నేనే కాదు, మా మమ్మీ కూడా ఎంజాయ్ చేసిందనమాట ఉయ్యాలనైతే. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ అనమాట ఒక పబ్లిక్ ప్లేస్లో ఇంత ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అఫ్కోర్స్ ఇక్కడ 2 persons అయితే మిస్ అయ్యారు. ఒకళ్ళు మా తమ్ముడు, ఇంకొకళ్ళు మా హస్బెండ్ అనమాట. గణేష్ గారు అండ్ అజయ్ కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. ఫుల్ బ్లెజ్డ్గా ఆ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది అనిపించింది అనమాట. సబ్స్క్రైబ్.